ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. 125 అడుగులతో రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనాన్ని ప్రారంభించేందుకు జనవరి 19వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రభుత్వం దాదాపు 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమైంది. అన్ని వర్గాల ప్రజలు దైవంలా కొలిచే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో విజయవాడ నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. భారీ పీఠాన్ని నిర్మించి పలు లోహాల సమ్మేళనంతో అతిపెద్ద విగ్రహాన్ని సగర్వంగా నిలిపింది. 125 అడుగుల విగ్రహం ప్రత్యేకతలు చూస్తే విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పీఠం ఎత్తు 85 అడుగులు ఉంటుంది. అంటే మొత్తం 210 అడుగుల ఎత్తులో విగ్రహం టీవీగా నిలబడనుంది. 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలు ఉంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా ఈ విగ్రహం ప్రాచుర్యంలోకి రానుంది. ఈ విగ్రహం దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో 3వది. మొదటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పంచలోహాలతో నిర్మితమైంది. ఇక మూడవది విజయవాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.